ఇదిగో వేఫల్స్ షాపు. మనం ఇప్పుడు ఇక్కడికే వెళ్ళబోతున్నాం. ఎలా ఉంటుందో చూడాలి. హ్యాపీనెస్ స్టార్ట్స్ హియర్ అంట. చూద్దాం. దీని పక్కనే ప్లానెట్ పిజ్జా. ఫాలో అయ్యి వెళ్ళిపోదాం. చెట్టుకు వాళ్ళు తగిలించేశారు, వేప చెట్టుకి. ఎంటర్ అయిపోదాం లోపలికి. మనం ఇలాంటివి ట్రై చేయటం ఇదే మొదటిసారి. మనకి ఎంతసేపు కరకరలాడాలి కారంతో. ఎలాగుంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇవిగో చాక్లెట్ ఫౌంటైన్స్. రాఘవేంద్రరావు గారు ఆల్మోస్ట్ అన్ని పండ్లు ట్రై చేస్తుంటారు. ఈ చాక్లెట్ ఫౌంటైన్ తప్ప. ఒకసారి ఇది ట్రై చేయమని చెప్పాలి. అంబియన్స్ బాగున్నాయి కదా. నాకు కావాల్సింది ఎంచుకోమన్నారు. మెనూ తీసుకొచ్చి ముందు పడేశారు. ఏది బాగుంటుందో తెలియట్లా. చివరికి డిస్ప్లే మీద రకరకాలు కనిపిస్తున్నాయి. వాటిలో ఒకటి ఎంచుకున్నా. నేను ఎంచుకుంది అది ఇదే. మళ్ళీ డౌట్ వచ్చి అడుగుతున్నా నేనేం ఎంచుకున్నాను అని. నేను అడిగి చెప్పాను నేనేం అడిగాను. చెప్పారు చాక్లెట్ వాఫిల్ ఏంటి. నిజంగా తినేవాళ్ళు ఇన్నిసార్లు అడగరంటున్నారు ఈయన. నిజంగా నా మనసు అదే. ఈయన సైలెంట్గా చేంజ్ చేస్తున్నారు. ఆయన ఆర్డర్ చేసుకుందే తింటారంట. స్ట్రిక్కే కదా, మామూలుగా తినేసేయచ్చు కదా. నైఫ్ ఉందిగా, నైఫ్ తో కట్ చేయకపోయారా? నాన్న ట్రై చేస్తున్నాడు, చూద్దాం ఉండు. ఏమికి తినకుండానే ఎమ్మిగా ఉందంట. హౌ ఇస్ ఇట్? బాగుందా? చాక్లెట్ పిస్తాచో బాగా వేస్తాడు. మీరు తినండి. పాపం ఈయనకి బిస్కెట్ అయింది. వేపలు పిస్తా ఏం బాలా. నేను ఆర్డర్ చేసింది బానే ఉంది. అంత త్వరగా కొత్తవి ట్రై చేయలేను. తీరా చేశాక బాగోపోతే ఇటు తినాలేను, అటు పారేయలేను. డబ్బులు వేస్ట్ అని లబలాలు ఆడతా. దీనిపైన చాక్లెట్ సిరప్ ఇంత పోసారు. చివరికి సాంబార్ ఇడ్లీ అయింది. ఇంత చాక్లెట్ నా వల్ల కాదు. కొన్నదాన్ని పూర్తిగా ఆస్వాదించలేక, వేసిన దాన్ని తీసేయలేక అదో రకం ఎంత బాధ. పిండితే పిచ్చిదాన్ని అనుకుంటారు. ఇదే గనుక ఇంట్లో ఉంటే గానుగులో నూనె తీసినట్టే సిరప్ సపరేట్ చేసి అట్టముకు తినేదాన్ని. అబ్బా నోరు పాడైపోయింది. ఇంటికెళ్ళి అన్నం తినాలి. బాయ్ బాయ్.